సునీత గారు కూడా వివేకా కేసు సంబంధించి అప్డేట్ ఇవ్వమని పోలీసులకి డీజీపీ గారికి ఒక లేఖ వినతి పత్రాన్ని మేమెందుకు ఇస్తామమ్మా వెళ్ళి సిబిఐ వాళ్ళు అడుగుని చెప్పాలి తెలివి ఉంటాను దానికి సంబంధించి ఆమె ఏదో ఒకటి తేల్చండి బాబు తేల్చేది నాకు అర్థంగా సుగాల ప్రీతి కేసు వెళ్ళి పోలీసుడు ఎంక్వైరీ చేయగలరు ఇప్పుడు వాళ్ళ ఊరికే ఇబ్బంది పెట్టడం తప్ప ఏముంది చెప్పండి వాళ్ళు ఏడు చేయగలరు సిబిఐ కంట కట్టారు అది సిబిఐ దగ్గరికి వెళ్తారు కదా ఆవిడ ఇప్పుడు వెళ్ళి మాట్లాడమన్నాడు సార్ ఏం చేస్తారు ఇప్పుడు లోకల్ పోలీసులు మాకు సహకారం కావాలండి లోకల్ అన్నప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఎన్నోఫాలు ఇవ్వమానండి ఆ సిబిఐ రాడు అది తేల్చడం మన పట్టుకొని చంపేస్తే ఎవరైనా చేస్తారు సిబిఐ ఎందుకు రావట్లేదు దాన్ని ఎందుకు కాన్స్టిట్యూట్ అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు గతంలో సిబిఐని బాయ్కాట్ చేశారు మళ్ళీ తీసుకొచ్చారు మళ్ళీ తెచ్చారు సిబిఐ బాయ్కాట్ అన్నది నేనైతే ఒప్పుకోను సార్ ఎందుకంటే ఎలక్షన్స్ ముందుకి ఒక డిస్కషన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఈ కాల్ పెట్టడానికి లేదు కలకటాలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అదే మాట చెప్పింది తర్వాత డీజీపీని ఎత్తుకెళ్ళిపోలేదు సిబిఐ వాళ్ళు ఆపగలిగారు ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అది ఓన్లీ ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర సిబిఐ ఇస్ నాట్ అలౌడ్ ఆ టైం అంతే అది ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్ దాన్ని మీరు ఆద్యంతం 365 రోజులకి వర్తించుతుంది కానీ ఈ ఇష్యూకి సంబంధించి సిబిఐ సరిగా ప్రాపర్ రెస్పాన్స్ అవ్వట్లేదు ఎన్నికల వరకు ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ చేశారు ఎలక్షన్స్ కోసం బాగా వాడుకున్నారు బట్ ఉపయోగపడింది కదా మళ్ళీ ఎందుకు తీరు కూర్చొని తారలాడింది మళ్ళీ దానికి వెళ్ళిపోవడం ఎందుకు గెలుక్కోవడం కోసం అప్పుడు చేసినటువంటి కామెంట్స్ కి ఏదో ఒక రెస్పాన్స్ ఎవరు చేయాలి ఎవరు ఇప్పుడు ఆవిడ మాట్లాడారు కదా మా అన్నని మాట్లాడారు నేను చెప్తుంది అదే ఈవిడ సునీత గారు చేసే వివేకానంద గారి మర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి రాసిన లెటర్ ఏంటో చెప్పమనండి ఒకసారి ఏం రాశారు ఏం రాశారు ఆవిడకి తెలుసు ఆవిడ అడగండి ఆవిడ ఊరికే పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అయినట్టు అందరినీ ప్రశ్నించేస్తామని కూర్చుంటే కుదరదు కదా ఓకే సో ఏదో ఇప్పుడు ఆ పడదానికి ఎందుకు మొన్న చనిపోయాడు వాచ్మెన్ రంగయ్య ఆడితో మీ ఆయన గలా వేసుకుంటుంటే ఏం మాడి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమ్మా ఏమన్నా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అవన్నీ మర్చిపోతే ఎట్లా సో ఏదో ఆ రాజకీయాలకు లీడ్ అయింది సక్సెస్ ఎవరికో ఉపయోగపడరు కదా ఇప్పుడు వాళ్ళు తిరిగి ఉపయోగపడాలంటే దీంట్లో వాళ్ళ చేతులు లేదు అది ఉంటుంది కదా నిజంగా వాళ్ళు చేసేయగలిగితే ఏబి వెంకటేశ్వర గారు రిపోర్ట్తో తోలు తీసేయాలి అందరికి అదే జరగలే అది జరగలేదు మరి జరగండి దేనికి ఆడవాడు ఇప్పుడు 7 years అయిపోయినా కూడా దీనికి రిజల్ట్ మాత్రం మళ్ళీ చెప్తున్నా దస్తగిరి గారిని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఎదినట్టే ఇక వెళ్తే సుప్రీంకోర్టు కన్నా వెళ్ళాలి లేదంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో అని అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది నేను మీరు ఇవ్వలే వీళ్ళు గాబరా పడిపోతే ఎవడు ఏడు చేయలేరు ఆవిడైతే పాపం ఆక్రమణ సార్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మళ్ళీ చెప్తున్నాను ప్రతి దాంట్లోనూ ఒకసారి ఇలా బుర్ర చెమ్మడం ఈ తెప్పేలాగా రెడీగా ఉంటారు కదా కిరసనాల డబ్బోడును పెట్రోలోడును డైపరోడును పట్ 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 ప్రవచనాలు ఈ మధ్యలో పౌడర్ డబ్బోడు వాడికి తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మాత్రం చెప్పేస్తుంటాడు వివేక హత్య కేసు దాదాపు చాలా టైం పీరియడ్ క్రాస్ అయిపోతుంది సరే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అంటే నమ్మకం లేదు మేము ఏం చేయలేదు లేదంటే వాళ్ళు చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి రాజకీయంగా అది ఎలాంటి లైన్కి దారితీస్తుందో మనం చూసాం నిన్న సునీతారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంకా న్యాయం జరగట్లేదు అని చెప్పేసి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి నాకు న్యాయం చేయండి ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆ సిబిఐనో సిఐడినో తొందరగా విచారణ చేసి దానికి ఒక ఎండుకు తీసుకురండి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే మొన్నటిదాకా రాజకీయాల కోసం చాలా పెద్ద ఎత్తున బాబాయిని చంపారనో ఇంకోటి ఏవైతే కామెంట్స్ చేశారో ఇప్పుడు ఎందుకు సునీతారెడ్డి గారిని అప్పుడు వాడుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఆవిడేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగట్లేదని అంటున్నారు ఎవరు చేయగలరమ్మా ఇది నాకు తెలిసి సిబిఐ లాస్ట్కి వచ్చి సుగాల ప్రీతి కేసు ఎలాగ ఎత్తేసారో ఇది కూడా తూచిన వాళ్ళు కాదని ఎత్తేసి వెళ్ళిపోతారు దగ్గరలో జరిగేది అదే నాకు అర్థమైంది అంటే అది 5వ ఎవరినో ఆడు పట్టుకోలేరు ఈ దస్తగిరి గాడు చెలరేగిపోతాడు ఆడికి ఈ మధ్య మళ్ళీ గన్మ్యాన్ లెట సెక్యూరిటీ కోసం ఆల్రెడీ కొంతమంది చనిపోతూ ఉన్నారని చెప్పేసి అంటే మా ముసలోడు చచ్చిపోయినా సరే ఇంకా భయం అంటే ఏం చేయాలి ఉంటుంది కదా సార్ ఒక ఆ ఫ్యామిలీకి సంబంధించి ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు కదా మీరు దెయ్యాలు బోతలు ఉన్నాయంటే మరి ఎందుకు నమ్మరు ఎవరు నమ్మకం వాళ్ళది ఎవరు నమ్మకం ఆడుతున్నప్పుడు ఆ నమ్మకం తగ్గట్టుగా పని చేయమనండి మళ్ళీ నాకు భయం వేస్తుంది వెళ్ళి ఇవ్వండి అల్లాలు ఇవ్వండి ఏంది సరే ఈ సోది అంతా సరే ఏంది ఎందుకు ఆవిడ ఆవేదనకు ఆ కేసు రిజాల్వ్ అవుద్దా లేదంటే ఇంకో 10 ఏళ్ల పాటు ఇలానే కంటిన్యూ అవుద్దా నాకు తెలిసి అది ఇప్పుడప్పుడే తేలదు ఓకే ఆర్కేసి రద్దు లేదు వీళ్ళకేసి రద్దు లేదు వీళ్ళు పని అయిపోయింది కాబట్టి వీళ్ళు పట్టించుకోరు ఎలక్షన్స్ వరకే అది దాన్ని లీడ్ చేసుకుంటారు ఇప్పటికే అంటే వాళ్ళకి అది ఒక ఆయుధం బాబాయిని చంపినోడు అన్నది ఒక డిబేట్లో ఒక డిబేటబుల్ టాపిక్ కదా రోజు ఇవాళ రెన్యూ చేయండి ఆ టాపిక్ అని ఏ రోజుకి ఆ రోజు రెన్యూవల్ చేస్తుంటారు అట్లీస్ట్ వాళ్ళు చెప్పారు కదా మేమన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ప్రాపర్ ఏం చేస్తారు సిబిఐ వీళ్ళ పరివ్యూలో ఉండదు సిబిఐ సెంట్రల్ పరివ్యూలో ఉంటుంది నాకు తెలిసి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది అందులో ఇచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికి దాంట్లో కొంతమంది 4-5 కూడా చనిపోయిన పరిస్థితి ఇంక వీళ్ళు ఏం చేయగలరు సుప్రీంకోర్టుని ప్రభావితం చేయగలరు అంటే ఒకప్పుడు రోజులు ఇప్పుడు కూడా ఆ రోజులు ఉన్నాయంటే నేను నమ్మను పోనీ అన్నాయి
చేయగలరా? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసి 2 ఏళ్ళు తేల్చమన్నారు. ఎక్కడ తేల్చారు? 2 ఏళ్ళు దాదాపు 8 ఏళ్ళు అయిపోలా. అదే మాట చెప్పాను లేదు. తర్వాత చంద్రశూడ్ గారు వెళ్ళిపోయారు. ఆయన 18 నెలల టెన్యూర్ అయిపోయింది. కొత్త ఆయన వచ్చారు. సో ఇవి చేంజ్ అవుతూనే ఉంటుంది కానీ రిజల్ట్ రాదంట. రోస్టర్ చేంజ్ అవుతూనే ఉంటుంది అంతే, అంతకన్నా ఇంకేం. ఓకే. సో సునీతారెడ్డి గారి ఆక్రందన అప్పటి వరకు మాత్రమే వినిపించింది. అంటే ఆవిడ గ్యాప్కి వచ్చినప్పుడల్లా, నాన్నగారు గ్యాప్కి వచ్చినప్పుడల్లా వస్తుంది ఆవిడ ఆక్రందన అంతా. నాన్నగారు గ్యాప్కి వచ్చినప్పుడల్లా ఆక్రందన బదులు డైరెక్ట్ రాష్ట్రపతి గారిని కలవమనండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలవమనండి, సత్వరం న్యాయం చేయమనండి. దీనికి సంబంధించి అంతే కదా. ఇక్కడ స్టేట్ పరివిలో ఉంటే మీరు చెప్పింది కరెక్ట్, వీళ్ళే చేస్తారు. గవర్నమెంట్ అప్పుడు లీడ్ చేసుకుంది కదా, వాళ్ళు ఆవిడ అడిగిందే సిబిఐకి ఏమంది ఇప్పించారు. ఇంకంతకన్నా ఇంకేం చేస్తే స్టేట్ గవర్నమెంట్. ఓకే. సో దీనికి సంబంధించి ఇప్పటికల్లా అయితే ఏది జరగదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఏమన్నా అప్పుడు డీవియేట్ అయిద్దాం. వాడుకోవడానికి ఒక వస్తువు బాగుంటుంది, మళ్ళీ పాత వస్తువే అలా ఆయుధం కింద మలుచుకుంటారు. ఈ 5 ఏళ్ళు కూడా తెమలపోతే తెమలపోతే తెమలదు అది. సరే చూద్దాం దీనికి సంబంధించి.